హాయ్ గైస్, ఈరోజు రాజ్మా అలసందలు చెనా దాంతో కర్రీ చేసుకుందాము. ముందుగా రాజ్మా అండ్ చెనా ఉడకబెట్టేసానండి. ఇలా సాఫ్ట్గా బాయిల్ అవ్వాలి. అలాగే మన అలసందలు కూడా అలాగే అండ్ రాజ్మా కూడా ఇలా. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేశాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇవి ఉడకబెట్టినప్పుడు ఇందులో కొన్ని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వేసి ఉడకబెట్టానండి. ఒక చిన్న బిర్యానీ ఆకు, చిన్న చెక్క, 2-3 లవంగాలు. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు చిన్న పేస్ట్ చేద్దామండి. ఇంత కొబ్బరి అండ్ 2 టమాటాలు కలిసి మిక్సీకి వేద్దాం. కొంచెంగా కరివేపాకు కట్ చేసి వేసేస్తున్నానండి. ఒక హాఫ్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేద్దామండి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుదాం. చిటికెడు పసుపు. ఇప్పుడు మిక్సీ పట్టిన టమాటా పేస్ట్ వేసుకుంటున్నామండి. కొంచెంగా ఉప్పు వేస్తాను. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే అలసందల్లో రాజ్మాలో ఉడికేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసాను. ఇప్పుడు బాగా కలిపేసుకుందాము. ఇట్లా నూనె తేలాక కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేస్తామండి. మిక్స్ చేసేయండి. ఒక్క 2 మినిట్స్ చిన్న గ్లాస్ వాటర్ పోసానండి. సో దట్ మనం వేసిన ఉప్పు కారం అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయని. ఒక 2 మినిట్స్ బాయిల్ చేసేద్దామంటే. చూసా కదా, బాయిల్ అవుతూ ఉంది. 2 మినిట్స్ తర్వాత రాజ్మా చెనా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అలసందలు కొన్ని పక్కన పెట్టుకున్నానండి. ఎందుకని పక్కన పెట్టుకుని కొంచెం చేతితో స్మాష్ చేసుకొని వేసుకోండి. కర్రీలో చాలా బాగుంటుంది. కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు కలుపుదాం. ఇదిగోండి, ఇలా బాయిల్ అవుతుంది. ఏంటి వాటర్ వేసారా అని అనుకోకండి. రాజ్మా అలసందలు బాయిల్ చేసిన వాటర్ వేస్ట్ కాకుండా కర్రీలోనే వేసాను. ఇంకా కొంచెం ఉడకాలి. చూసారు కదండి, ఆయిల్ తేలుతూ ఉంది. ఇప్పుడు కర్రీ అయినట్లు ఆఫ్ చేసేస్తున్నాను. ట్రై చేస్తున్నానండి. పూరితోనే కాదు, చపాతీస్ కానీ రోటీస్ కానీ దేంట్లోకైనా బాగుంటుంది. హై ప్రోటీన్ కర్రీ అండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. బాయ్.